మమ్మల్ని పిలిచే ముందు ఒకసారి అమ్మాయి అభిప్రాయం తెలుసుకుని ఉండాల్సిందిరా. ఎనీవే పెళ్లికి తప్పకుండా పిలు, వస్తాం. పదండి. ఉంటానే. ఏంటే ఇదేమన్నా పద్ధతిగా ఉందా? హలో బ్రదర్, ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. నీ లైన్ క్లియర్ అయింది, లోపలికి వెళ్ళమ్మా ఇల్లు. అసలు నిన్ను కాదు, మీ అమ్మ నానాలి. నీకు ముందే చెప్పాను ఆడపిల్లకి జాబు గీపు వద్దని. ఇప్పుడు చూడు ఏమైందో. ఎక్స్క్యూజ్ మీ. వీడేంటి లోపలికి వచ్చేసాడు? అసలు విషయం తెలిస్తే ఇమిడియట్ గా పెళ్లి వాళ్ళని వెనక్కి పిలిచి ముహూర్తం ముందుకు తెస్తాడు మీ నాన్న. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ నీరజ. గుడ్ మార్నింగ్ శైలజ. హలో సార్. ఎవడరా నువ్వు? ట్రైన్ లో అడుక్కు తినేవాళ్ళగా పాటలేంటే. మీరెవరు అంకుల్? ఆయన నీరు వాళ్ళ నాన్న. ఓ నైస్ టు మీట్ యూ అంకుల్. నేను తెలుసు, నీరు చెప్పింది. ఓ ఈ విషయం అంకుల్ కూడా చెప్పావా? సూపర్. అంకుల్ యాక్చువల్గా నీరజ్ ఆఫీస్ లో నేను. అశ్విన్ నువ్వు వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే ఒప్పుకున్నట్టేనా? డీలోకే. షడప్. మీలో మీరు ఓకే అనుకుంటే సరిపోతుందా? నేను ఎక్కడుంది ఎందుకు? నేను ఒప్పుకోను. మీరేంటి అంకుల్ మధ్యలో పొల్లేస్తున్నారు? మా ఇంట్లో ఏ నిర్ణయమైనా ఆయనే తీసుకుంటారు బాబు. ఓ అయితే మీతోనే మాట్లాడతాను. మంచి ఆఫర్ అంకుల్. ఆఫరా? అంకుల్కి ఇంకా చెప్పలేదా? 2 తులాల గోల్డ్, కంచిపట్టు చీర, 1,00,000 నగదు. దేనికి ఇవన్నీ? దేనికంటే ఏం చెప్తామండి, పెళ్లికి ఉపయోగపడతాయి అనుకోండి. ఈ కాలంలో పెళ్లికి మరీ 2 తులాలేంటి బాబు? కనీసం 10 తులాలైనా ఇస్తే. మీరు అడుగుతారండి, కానీ నాకు ఇచ్చే స్తోమత ఉండాలి కదా. అంకుల్ ఒప్పుకున్నవన్నీ ఇవ్వడం వరకే నా రెస్పాన్సిబిలిటీ. అది మీరు పెళ్లికి వాడుకుంటారో శ్రీమంతాన్ని వాడుకుంటారో మీ ఇష్టం. ఏమండి సీమంత వరకు వెళ్ళారండి? ఏంట్రా వాగుతున్నావు? సీమంతం అని బెదిరిస్తే భయపడి పెళ్లి చేస్తా అనుకుంటున్నావా? పెళ్ళా? నా కూతుర్ని వల్ల వేసుకుంటావురా? చంపేస్తాను నిన్ను. అంకుల్ మీరేదో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ ఏంట్రా? అసలు ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చావురా? యాక్చువల్లీ నీరజ్ ఆఫీస్ లో నేను కూడా. నాన్న వదిలే, అతని మీద చెయ్యేస్తే నేను చచ్చిపోతాను. ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నువ్వెందుకు కాపాడాలనుకుంటున్నావు? నీకు జాబ్ కావాలంటే కాసేపు నోరు మూసుకొని ఉండు. పెళ్లి సీమంతం అంటున్నాడు, పరిస్థితి చేయి దాటినట్టుందండి. అన్నీ కుదిరితే మనింటి అల్లుడవుతాడు. ఒకసారి ఆలోచించరా అబ్బాయి. నీ పేరేంటన్నావు? నేనేమనలేదండి, ఇంకేమన్నా కూడా. అశ్విన్ నాన్న. సరే ఒకసారి మీ అమ్మా నాన్నని పిలిపించు, నేను మాట్లాడాలి. ఫారెన్ వెళ్ళారు నాన్న. ఎప్పుడు? అదేంటి? మీ కోపం చూసి కన్ఫ్యూజ్ అయ్యి అలా. ఓ ఆయన కొంచెం కోపం ఎక్కువ అల్లుడు గారు. నువ్వు నీకు తొందర ఎక్కువ. ప్రధానికి వెంటనే వరుసలు కలిపేస్తావు. సరే మీ పేరెంట్స్ రాగానే కబురు చేయి. మంచి చెడు విచారించి ఒక నిర్ణయానికి వస్తాను. నువ్వు వెళ్ళొచ్చు. నేను పంపించొస్తాను నాన్న. పదా. అవ్వా అవ్వా, నేను మీ లవర్నా? మీకు నాకు పెళ్ళా? దారుణం అండి. ఈ సంగతి ఇందుకు తెలిస్తే నా జిందగీ హలాల్ అయిపోద్దండి. హలాలు. ఊరుకో, ఏంటి దాంట్లోలాగా? కమాన్ మ్యాన్, నేనేం కావాలని చేయలేదు. మా నాన్న సడన్ గా ఎంగేజ్మెంట్ అన్నారు. నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. ఏదైనా డిఫెక్ట్ ఉంటే డాక్టర్ చూపించుకోవాలి, కానీ ఈ డ్రామాలు ఎందుకు నీరజ గారు? షడా, నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఎలా ఎస్కేప్ అవ్వాలని చూస్తుంటే నువ్వు తగిలావు. ఎంత సింపుల్ గా చెప్పారండి. అక్కడ మీ నాన్న చాలా సీరియస్ గా తీసుకున్నాడు. సెజల పేరు మీద రైతుల భూమి లాక్కున్నట్టు అల్లుడు అల్లుడు అంటూ నన్ను కబ్జా చేసేట్టున్నాడండి. అంత దూరం రాదులే. వీసా రాగానే నేను అమెరికా వెళ్ళిపోతానుగా. ఇక్కడ నేను దొరికిపోతే ఏ మాయమైన మలేషియా ఫ్లైట్ లోనూ నువ్వు పోయావని చెప్పి నీ క్యారెక్టర్ ని లేపేస్తా. అమ్మని ఏ ఓకే, వాడుకోండి, నన్ను బాగా యూజ్ చేసుకోండి. బట్ నీరజ గారు ప్లీజ్ నా పని మాత్రం చేసి పెట్టండి ప్లీజ్. ఇందాక నేను ఇరికించినప్పుడే నీకు హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యా. డూ వన్ థింగ్, రేపు పొద్దున్న సర్టిఫికేట్స్ తీసుకుని ఆఫీస్కి వచ్చి. ఓకే బాయ్. హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్ నీరజ గారు. మార్నింగ్. సర్టిఫికేట్స్ తెచ్చావా? నా లైఫ్ మొత్తం మీ చేతిలో పెడుతున్నాను. ఓకే, యు ప్లీజ్ సిట్ డౌన్. ఐల్ గో అండ్ లుక్ ఇంటు ద ఫార్మాలిటీస్. ఓకే. నీరజ, ఏంటి అది హిందూ ఎక్కడా? పైనుంది. పైన ఒక్కసారి చూడొచ్చా ప్లీజ్? ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి. అవుట్ సైడర్స్ ఆర్ నాట్ అలౌడ్. దూరం నుంచి చూస్తాను, లైక్ దిస్. కుదరదని చెప్తున్నాను. ఒక్కసారి ఏంటి? దండం పెడతాను ప్లీజ్. జాబ్ వద్దా? కావాలి. దెన్ సిట్. కూర్చో. కూర్చో.